హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ ఏందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది గతంలో. ఇప్పుడు వచ్చేసి ఏదైతే డబ్బులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయో ఆ పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది. అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులకి అలాగే పూడు భూమి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పట్టాలు వచ్చాయా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మొదటిసారిగా సీఎంగా డైరెక్ట్గా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. కాబట్టి ఆ గుడ్ న్యూస్ గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూసి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయండి. గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావాలండి. ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో కౌలు రైతులు ఉన్నారు, పోడు భూములు రైతులు అయితే ఉన్నారండి. సో గతంలో చెప్పిన విధంగా అందరికైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పోడు భూములు అయితే ఉన్నాయో ఆ రైతులు వచ్చేసి దాదాపుగా 2,10,000 మంది దాకా అయితే ఉన్నారండి. ఈ పథకం అయితే అర్హత పొందడం అయితే జరిగింది. ఈ పథకం ద్వారా అర్హత పొందిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఇస్తామని అయితే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి. గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చాం, హామీల ప్రకారంగా అన్ని పథకాలు అయితే చేస్తున్నాం. గతంలో 2 లక్షల రూపాయలు అయితే రుణమాఫీకి చెప్పాం కదా, అదే విధంగా అయితే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఎవరైతే రుణమాఫీ చేసాం. ఇప్పుడు వచ్చేసి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా వారి ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు రాలే, కానీ యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావడం అయితే జరుగుతుందండి. దీంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతు ఖాతా ఈ యాసంగి పంటకు సంబంధించిన 6,000 రూపాయల చొప్పున వచ్చేసి జమ చేయడం అయితే జరుగుతుందండి. గతంలో చూసుకుంటే ఎన్నో హామీలు అయితే ఇచ్చారు. హామీ ప్రకారంగా డబ్బులు వచ్చేస్తాయి. మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూసాం, కానీ డబ్బులు అనేది రాలే. కాబట్టి ఈసారి మన తెలంగాణలో 80 లక్షల మంది ఎవరైతే రైతన్నులు అయితే ఉన్నారో వాళ్ళకు వచ్చేస్తాయి. అలాగే 2,10,000 మంది ఎవరైతే పోడు భూములు అయితే ఉంటాయో వాటి కూడా ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందండి. సో మొత్తానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?